కేసీఆర్ గారు నిర్వహించిన జగిత్యాల సభ ఒక మహా విజయమని, ఇది తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞానికి పునఃప్రారంభమని, అలాగే ఇది ఒక కేసీఆర్ మార్క్ అని పరిగణించవచ్చు. కేసీఆర్ గారు సభలోకి రావడాన్ని ఒక సింహం మైదానంలోకి వచ్చినట్లుగా, వేట ప్రారంభించినట్లుగా మనం అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం డెవలప్మెంట్ పక్కన పెట్టి కేవలం తిట్టడం మరియు పాత స్కీములను రద్దు చేయడం పైన ఫోకస్ పెట్టిందని ఆయన ప్రసంగంలో మనం గుర్తించవచ్చు. ఏది ఏమైనా 100% మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ గారిని ఎవరు ఆపలేరని ఆయన ప్రసంగంలో మనం గుర్తించవచ్చు. అలాగే ఈ సభలో సీనియర్ నాయకులు టి జీవన్ రెడ్డి గారు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ గారు ఆయనకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డి గారిని పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సంచలన ప్రకటన చేశారు. అలాగే ఈ తరుణంలోనే కేసీఆర్ గారు మాట్లాడుతూ, మేము అధికారంలోకి రాగానే ఈ హైడ్రాను ఎత్తి అవతల పడేస్తాం అని హామీ ఇచ్చారు. పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని, అలాగే తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం, తెలంగాణ ఏర్పాటు కోసం పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మనం గుర్తించవచ్చు. అలాగే గతంలో తాము తెచ్చిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, మళ్ళీ బీఆర్ఎస్ పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర పాలన గాడి తప్పిందని, విద్యుత్ ఛార్జీల పెంపు మరియు ఇతర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆయన మండిపడినట్లు ఆయన ప్రసంగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ మళ్ళీ పోరాటం మొదలుపెట్టిందని, ఈ సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందని, ముఖ్యంగా జీవన్ రెడ్డి లాంటి నాయకుడు, సీనియర్ నేత పార్టీలో చేరడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా పెనుమార్పుగా రాబోతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నారు.